మమతా బెనర్జీ ఎలక్షన్స్ అప్పుడు ఏం ప్రచారం చేసింది? క్రిందటిసారి లోకల్ సెంటిమెంట్ తీసుకొచ్చింది. ఎక్కడో ఉన్న మోడీ, ఎక్కడో ఉన్న అమిత్ షా తీసుకొచ్చి మన రాష్ట్రాన్ని పరిపాలించాలనుకుంటున్నారు, మనం బెంగాలీలం, బెంగాలీ గొప్పతనం అంటూ చెప్పుకొచ్చింది. అప్పుడు వీళ్ళు ముందుగా సువేందు అధికారి లాంటి వాళ్ళని పెట్టలేకపోయారు. ఆ వైఫల్యం దెబ్బతిని ప్రతిపక్షానికి పరిమితమయ్యారు. వాస్తవంగా మొదటిసారి ప్రతిపక్షంలోకి వచ్చారు అప్పుడైనా సరే. కాకపోతే అది సరిగ్గా ప్రచారం చేసుకోవడం వాళ్ళకి చేతకలేదు, దేశంలో కూడా ప్రచారం జరగలేదు. ఓడిపోయారని చెప్పారు కానీ అసలు మొదటిసారి ప్రతిపక్ష స్థానానికి వచ్చారని ప్రచారం చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఈ ట్రిప్ వచ్చేటప్పటికి మళ్ళీ అలాంటిది రానియకుండా సువేందు అధికారి లాంటి వాళ్ళని ముందు పెట్టుకొచ్చారు, మిథున్ చక్రవర్తి లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. ఈ టైంలో మమతా బెనర్జీ ఆహారాన్ని తెర మీదకి తీసుకొచ్చింది. వాళ్ళు నార్త్ ఇండియన్స్ చేపలు పడదు, మనల్ని చేపలు తిన్నెవరు, మనకి చేపలంటే ఇష్టం అన్నటువంటి. అదే సందర్భంలో బీజేపీ వాళ్ళు అందుకనే చేపలు తిని అక్కడికి వెళ్ళిన కేంద్ర మంత్రులతో సహా చేపలు తిని చూపించారు. రెండవది ఏమైంది, ఉల్లిపాయ తిన్నెవరు అంటే నరేంద్ర మోడీ స్వయంగా వెళ్ళి ఓ మరమరాల మసాలా షాప్లో కూర్చుని ఉల్లిపాయలతో కూడిన మసాలా చేయించుకు తిన్నారు. తద్వారా సంకేతం స్పష్టత ఇచ్చారు, ఆహారం మీద అనవసర ప్రచారం చేస్తుంది అన్నట్టు. అదొక్కటే మారిపోతున్నాను, 100 మార్పుల్లో 100 రకాలైనటువంటి పాయింట్లు అది కూడా ఒకటి. ఇప్పుడేం చేస్తున్నది బీజేపీ గవర్నమెంట్, అక్కడ గెలిచాక బీజేపీ ఎమ్మెల్యేలే ఫిష్ ఫెస్టివల్స్ పెట్టి ప్రత్యేకించి చేపలతో చేసిన ఆహారాలు పెట్టిస్తున్నారు. ఇదే కాకుండా మనకి ఆంధ్రాలో అన్న క్యాంటీన్లు, తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు, తెలంగాణలో అన్నపూర్ణ క్యాంటీన్ల తరహాలోనే ఇప్పుడు ఏదో పేరు మార్చారనుకుంటే ఇంద్రమేమో, బెంగాల్లో ఇప్పుడు నీట్గా ఫిష్ తినడానికి సంబంధించినటువంటిది 5 రూపాయలకే చేప బియ్యం భోజనం పెట్టేటటువంటి స్కీముని రెడీ చేస్తున్నారట.